నిన్న సంక్రాంతి పండగ అని చెప్పేసి ఇంటికొచ్చిన కొత్త అల్లుళ్ళకి చాలా రకాల పిండి వంటలు చేసి పెడుతూ ఉన్నారు. ఒక న్యూస్ ఛానల్స్లో చూసాం. ఏంటో 490 రకాలు ఏమో పెట్టారు అల్లుడికి అని చెప్పేసి వారం రోజులు కష్టపడి వండి ఇంట్లో స్వయంగా చేసి పెట్టారు అని న్యూస్ ఛానల్స్లో చూసినాం. ప్రతి సంవత్సరం కూడా ఇలా పెడుతూనే ఉంటారు, మా అల్లుడికి ఇన్ని పెట్టావా ఇల్లు పెట్టావని. అవన్నీ అయితే నేను నిన్న అన్నాను కదా, కోడలకు కూడా ఇలా చేస్తే బాగుంటుంది, అల్లుడికే చేస్తారు కానీ కోడలికి ఎందుకు చేయరు, మరి ఆడవాళ్ళకి కూడా చెయ్యాలి కదా అని చెప్పేసి అన్నా. ఎందుకు అన్నానంటే అయితే ఒకళ్ళు అన్నారు, ఎందుకు చేయాలి అసలు, కోడలికి ఎందుకు చేయాలి అల్లుడికి ఎందుకు చేయాలి అని అన్నారు. అయితే ఎందుకు చేయాలి అనేది అయితే ఈ రోజున చెప్పుకుందాం. ఇప్పుడు అల్లుడికి చేయడం అని అంటే ఇంటి అల్లుడు కాబట్టి ఇంతకుముందు కాలంలో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు, ఇంట్లోనే ఉండరు. పిల్లనిచ్చారు అని అంటే అల్లుడికి అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళిపోతుంది. మన ఇంటికి ఎప్పుడో ఒకసారి వస్తాడు, పండగ అప్పుడే అల్లుడు వస్తాడు. ఉత్తి రోజుల్లో అల్లుడు మన దగ్గర ఉండరు కాబట్టి అల్లుడు బయటవాడు కాబట్టి మర్యాదలు చెయ్యాలి అని అన్న ఆలోచనతోటి అల్లుడికి మర్యాదలు అనేవి చేస్తారు. మరి ఇప్పుడు కోడళ్ళకి ఎందుకు చెయ్యాలి అని అన్న విషయానికి వస్తే ఇప్పుడు కోడళ్ళకి నిజంగా చెప్పాలంటే కోడళ్ళు ఆ ఇంటి వాళ్ళే. అత్తగారింటి వాళ్ళంటే ఆ ఇల్లు కోడలదే కదా, ఇంకా ఆ ఇంట్లో వాళ్ళకి మర్యాద చేసినట్టే అవుతుంది. కానీ స్పెషల్గా బయట నుండి వచ్చినా కూడా ఆ అమ్మాయి ఆ ఇంటి మనిషే, చేయాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే ఎందుకు చెయ్యాలి అని అన్నామంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న పిల్లలు అయిపోయారు. ఎవ్వరూ కూడా తల్లిదండ్రుల దగ్గర ఉండట్లే. ఎంతమంది కోడళ్ళు ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నారు చెప్పండి. అత్త మామగారి దగ్గర ఎవరు కలిసి ఉంటున్నారు? పల్లెటూరులోనేమో తల్లిదండ్రులు ఉంటున్నారు, సిటీలకి ఉద్యోగాలు అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసుకోగానే ఉద్యోగాల పేరు మీద భార్యాభర్తలు సిటీలకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నారు. ఎప్పుడో ఓసారి ఇలా సంక్రాంతి అప్పుడో ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడో ఓసారి వస్తున్నారు. కలిసి ఉండడం అవుతుందండి ఇప్పుడు? ఎవ్వరికీ కుదరట్లేదు. అసలు కోడలు అత్తగారు కలిసి ఉన్న వాళ్ళంటే చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి పైగా ఈ రోజుల్లో గొడవలు ఎక్కువైపోయాయి. పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్న కొద్ది కాలానికే విడిపోతూ ఉన్నారు. నువ్వెంతంటే నువ్వెంతని, నీ వాళ్ళు ఇలాగా అని తిట్టుకోవడం ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉన్నాం. నిజంగా చెప్పాలంటే కోడలికి చేయాల్సిన అవసరం లేదు. కోడలు మన ఇంటి పిల్ల అయినప్పుడు ఇంకా ఆ అమ్మాయికి మనం చేయాల్సిందే ఉంది, అంతా అమ్మాయిదే కదా, అలా ఆలోచిస్తాం. కాకపోతే ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు దూరంగా ఉండి ఎప్పుడో ఒక్కసారి పండగకి మన ఇంటికి వస్తున్నారు కాబట్టి ఈ అమ్మాయి మన అమ్మాయే, మన కోడలే అయినా కూడా మన కూతురు లాంటిదే అని అనుకున్నట్టు అలా మర్యాదలు చేసి ఆ అమ్మాయికి కూడా చేస్తే కొంచెం మనసులో అత్తగారు వాళ్ళ మీద ద్వేషాలు కానీ కోపాలు ఉన్నా పోతే, మా అత్తగారు వాళ్ళు మంచి వాళ్ళు నాకు ఇంత బాగా చేశారని ఆ అమ్మాయి మనసులో కూడా ఏర్పడుతుంది. అలాగే అల్లుడికి వీళ్ళు ఎలా అయితే చేస్తున్నారో అలాగే మా అమ్మాయికి కూడా వాళ్ళు బాగా చూసుకున్నారు, బాగా చేశారని అమ్మాయి వైపు తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు. ఈ రోజుల్లో కలిసి ఉండట్లేదు కాబట్టి అలా ఆ అమ్మాయికి కూడా చేస్తే బాగుంటుంది. అల్లుడు బయటవాడు కాబట్టి ఎప్పుడో ఒకసారి వస్తాడు. అదే అత్తగారింటికి రోజు వెళ్ళి ఉంటాడా అండి? ఓ 4 రోజులు ఎక్కువ ఉన్నారని అంటే అల్లుడి పరిస్థితి ఏంటనేది మన అందరికీ తెలుసు. ఎప్పుడో ఓసారి పండగకి వస్తాడు కాబట్టి ఒక వేడుకలాగా ఒక పండగ రోజున ఇలా మర్యాద చేసాము అని ఇది చెప్పుకోవడానికి. కానీ ఇప్పుడు మర్యాదలు ఇచ్చే అల్లుళ్ళకి ఎలా ఉన్నాయంటే గొప్ప కోసమును ఇలా వీడియోల్లో చూపించుకోవడానికి అన్నట్టు చేస్తున్నారు తప్ప ఎవడన్నా మనిషి అన్నవాడు అన్ని ఐటెంలు ఎవరన్నా తింటారా అండి? ఏదైనా ఒక ఫంక్షన్కు పెళ్ళికి వెళ్తేనే అక్కడ పెట్టినవన్నీ మనం తినలేము. మరి 400 రకాలు ఆ అబ్బాయి తింటాడండి? నిజంగా చెప్పండి. అవన్నీ ఏంటంటే వీడియోలు ఫోటోలు తీసుకొని మేము ఇలా చేసామని గొప్పగా చెప్పుకోవడానికి, వాళ్ళ స్థాయికి మేము ఇలా చేసామని అన్నట్టు తప్ప ఏమీ లేదు అందులో, ఆర్భాటం ఏమీ లేదు. ఎవరు ఆ అబ్బాయి ఎంత కొంచెం రుచి చూసినా కూడా అవి తరగవు అన్నమాట. అలా ఉంటుంది అనమాట. అవి వేడుక అన్నట్టు చేస్తారు తప్ప, అంతేగాని అవన్నీ ఆయన తింటాడని కాదు. కోడళ్ళు ఎందుకనంటే కుటుంబ బంధాలు బాగుంటాయి. అలా కనుక చేస్తే మన కోడళ్ళు కూడా మనం బాగా చూసుకున్నాం, మన ఇంటికి వచ్చిన బయట నుండి వచ్చిన అమ్మాయిని కూడా మనం ఇంత మర్యాదగా చూసాము అని ఒక గౌరవం మర్యాద ఇచ్చినట్టు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు అందరూ చదువుకున్న పిల్లలు అయిపోయారు. నువ్వెంత, నువ్వు సమానమే నేను సమానమే అనే స్థాయికి వచ్చారు. కాబట్టి మనం ఇక్కడ అల్లుడికి చేసినప్పుడు మరి మనం కూడా అమ్మాయికి చెయ్యాలి కదా. లెక్కేసుకుంటారు, మా వాళ్ళు నీకు అంత పెట్టలేదా, పండగకి వస్తే నీకు ఇది పెట్టలేదా, అది చేయలేదా అని ఈ అమ్మాయిలు లెక్కలేస్తూ ఉంటారు. మరి అలాగే మరి ఆ అబ్బాయి తరపు వాళ్ళు ఏం పెట్టారని ఈ అమ్మాయిని కూడా అంటారు కదా గమ్ము. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అంటుంది, మీ వాళ్ళు నాకేం పెట్టారు, మా అమ్మ వాళ్ళు నీకు ఇన్ని పెట్టారు, మీ వాళ్ళు నాకు ఏమైనా పెట్టారా, ఏమైనా చేశారా అని ఈ అమ్మాయి కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడ మగ అందరూ సమానమే అనే స్థాయికి వచ్చేసారు కాబట్టి అలా చేస్తే ఈ కుటుంబ బంధాలు బాగుంటాయి, కొంచెం గొడవలు లేకుండా ఉంటాయి అన్న ఆలోచనతో అలా మార్పు రావాలి అని అన్నాం అంతే. ఎందుకంటే చాలామంది పిల్లలు విడిపోతున్నారు దెబ్బలాడుకొని.
అందువల్ల కలిసి ఉంటారు అన్న ఆలోచనతో. అలాగే వెనకాల తల్లిదండ్రులు మెయిన్ వీళ్ళకి ఇద్దరు కొట్టుకుంటే కూడా తల్లిదండ్రుల పాత్రలు కూడా ఉంటాయి. ఒకళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు కావచ్చు, అబ్బాయి తరపు ఎక్కించే వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళకి చెప్పినట్టు వీళ్ళు వినేవాళ్ళు ఉంటారు. ఇలాంటివన్నీ పోవాలంటే పెద్దవాళ్ళు కూడా మంచితనం అనేది ఇప్పుడు ఈ పిల్లల మనసులో పెద్దవాళ్ళు కూడా వీళ్ళ మా అత్తమామ చాలా మంచి వాళ్ళని ఈ అమ్మాయి మనసులో కూడా రావాలి. ఆ ఉద్దేశంతో అలా చేస్తే బాగుంటుంది అని చెప్పాం, కుటుంబాలు కలిసి ఉంటాయని. సరే, ఈ విషయం ఇక్కడ పక్కన పెడదాం. ఇంకా కోడి పందాల విషయానికి వస్తే నిన్న ఒక ఆయన పాపం బాధపడుతూ చెప్తున్నారు, మా పిల్లలు పండగకి రావాలి, ఎప్పుడో ఓసారి వస్తారు, సిటీల్లో ఉంటారు, 4 రోజులు వచ్చి మాతో గడుపుతారు అనుకుని మేము రెండ్రా అని ఫోనులు చేసి మరీ రమ్మని చెప్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెధవలు వెళ్ళి కోడి పందాల్లో డబ్బులన్నీ తగలేసుకుని వస్తున్నారు. అసలు ఇంట్లో వండింది మా ఆవిడ వండిన వంట కూడా పాపం వాళ్ళు తినను కూడా తినలేదు. పొద్దున్న వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా అన్నీ అక్కడే అన్నట్టు ఫ్రెండ్స్తో తిరిగి అసలు ఇంట్లో వచ్చి ఇలాగ మా మొహాలు కూడా చూడలేక కాసేపు కూడా మాతో గడిపిందే లేదు. వాళ్ళు ఎందుకమ్మా డబ్బులన్నీ తగలేస్తున్నారు సంపాదించుకొచ్చినవన్నీ, పెళ్ళాలేమో మరి తిడతారు, గొడవ ఏ అమ్మాయి అయినా ఊరుకుంటుందా డబ్బులు ఇలాగా అందులో పెడితే అని ఒక ఆయన చెప్తా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఛార్జీలకు డబ్బులు ఉండవు, మళ్ళీ నేనే ఇవ్వాలి ఎక్కడో తెచ్చి, అలాంటి పనులన్నీ చేస్తారమ్మా వచ్చిన 4 రోజులు కూడా. అసలు వీళ్ళు వాళ్ళెక్కడ సంతోషంగా ఉంటేనే హాయి, మా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, ప్యాకెట్లును కోడి పందాలని డబ్బులన్నీ తగలబెట్టేసి వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు ఏడుపు మొహాలు వేసుకుని వెళ్తున్నారు అని ఒక ఆయన చెప్తున్నారు. చూసారా అండి, అక్కడ చూస్తూ ఉంటే కార్లు పార్కింగ్ భీమవరంలో 2000 పైన కార్లు పార్కింగ్లో ఉన్నాయి. కుటుంబ సమేతంగా ఆడవాళ్ళు, పిల్లలు, ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నారు. ఏదో తీర్థయాత్రలకి గుళ్ళు గోపురాలకు వెళ్ళినట్టు వెళ్తున్నారు. ఇది కోడి పందాలు ఎక్కడో ఒక చోట ఆడేవారు పూర్వకాలంలో, అది కూడా మగవాళ్ళే ఆ చీలగట్లంట ఇక్కడ ఎక్కడో కొంతమంది వెళ్ళేవారు. అవి ఎక్కడ ఆడేవారు కూడా ఆడవాళ్ళకి అసలు తెలియదు. మనమైతే అసలు నేనైతే ఎప్పుడు చూడలే, ఈ టీవీలో చూడడం తప్ప. కానీ ఇప్పుడు అది ఏదో పెద్ద ఫ్యాషన్ లాగా ఆడవాళ్ళే స్వయంగా వెళ్ళి అక్కడ లక్షల్లో పందాలు కడుతున్నారు. నిన్న మీడియాలో కూడా ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు, మేము పందాలు చూడడానికి వచ్చామండి, మేము ప్రతి సంవత్సరం వస్తాం, చాలా బాగా చేస్తారు, ఇదే దాన్ని గొప్పగా చెప్తున్నారు. నాకు చాలా చిరాకు అనిపించింది. ఏంటి ఆడవాళ్ళు కూడా ఇది మొగుళ్ళు చేస్తుంటే తిట్టే వాళ్ళని చూసాము, భార్యలు ఎందుకు వెళ్ళొద్దు డబ్బులు పోగొట్టద్దని. కానీ ఆడవాళ్ళే వెళ్ళి ఇదేదో వ్యాపారం బిజినెస్ లాగా జరుగుతూ ఉంది. ఆ కోడి పందాలు సాంప్రదాయం అని ఏదైతే పెట్టారో ఊరికే అది సాంప్రదాయం అని పేరు పెట్టారు అంతే, కానీ దాని వెనకాల కోట్లలో బిజినెస్ నడుస్తుంది. ఎందుకు మానేస్తారండి? ఎవరో మానేరు. కోర్టు కేసులు పెట్టుకున్నా ఇంకోటి పెట్టుకున్నా ఈ పండగ 3 రోజులు మా సాంప్రదాయం గోదావరి జిల్లాలో అని మొదలు పెడతారు. ఇందులో నష్టపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, తర్వాత బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఎవరు ఆగుతున్నారండి? ఎవరు ఆగట్లే. ఈ సంక్రాంతి పుణ్యం అంటూ తాగుడే కానీ ప్యాకెట్లు కానీ లక్షల్లో డబ్బు ఖర్చు పెడుతున్నారు. కావాలని ప్రత్యేకించి తెలంగాణ నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా కోడి పందాల కోసమే వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ రూమ్స్ బుక్ చేసుకుని ఈ 4 రోజులు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. డబ్బున్న వాళ్ళంటే సరే, మనం ఎంత ఆపినా ఆగరు, పైగా వాళ్ళు తట్టుకోగలరు. ఆ డబ్బు పోయినా కూడా వాళ్ళకేం పెద్ద బాధ అని అనిపించదు. కానీ సామాన్య చిన్న కుటుంబాలు, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడింది దాచి తీసుకెళ్ళి ఇంట్లో తల్లిదండ్రులకి ఎవరికి తెలియకుండా పక్కనున్న స్నేహితులను చూసి ఒకరిని చూసి ఒకరు వస్తాయన్న ఆస్తో ఇలా పందాలు కట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నిన్న కూడా రీల్స్లో చాలామంది పెడుతున్నారు, నావి ఎంత 10,000 పోయాయి, నావి 20,000 పోయాయి అని. ఎందుకో అలాగ సంవత్సరానికి ఒక్కసారి వచ్చినప్పుడు తల్లిదండ్రులతో ఎంజాయ్ చేయకుండా ఇలా డబ్బులు పోగొట్టుకుంటే ఎవరికి నష్టమండి చెప్పండి. కానీ ఎవరు ఆలోచించట్లే. ఎంజాయ్ 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 అని అంటూ డబ్బంతా పాడు చేసుకుంటున్నారు. తర్వాత పండగ అయిపోయిన తర్వాత బాధపడుతూ ఉన్నారు. తిరిగి మళ్ళీ వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గర మనకి ఎన్ని సమస్యలు ఉంటాయని ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఇంకా సంవత్సరం ఇంకా డెవలప్ అయిపోతుంది. ఒకప్పుడు కొంచెంగా ఉండేది, ఎక్కడో కొంచెం గుట్టుగా దొంగచాటుగా చేసుకున్నారు. పోలీసులు పట్టుకుంటారేమో, ఇది ఎవరన్నా చూస్తారేమో అన్నట్టు రహస్యంగా ఎక్కడో చీలగట్లలో చేసేవారు. కానీ ఇప్పుడు మొత్తం పబ్లిక్ అయిపోయింది. పండగ అనగానే ఇంకా కోడి పందాలని ఫిక్స్ అయిపోయారు. టెంట్లు, లైటింగ్లు, అక్కడ ఫుడ్డు మొత్తం అన్నీ అక్కడే. ఇంకా ఈ ఊరు నుంచి వెళ్ళిన జనాలు నిన్న కుక్కటిపల్లిలో బస్టాండ్లో అక్కడ నిన్న 2 రోజుల కిందట జనాలు చూసాం. ఈ జనాలందరూ కూడా కోడి పందాల్లోనే కనబడుతున్నారు. ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఎవరు చెప్పండి? తల్లిదండ్రులతో గడిపేవాళ్ళు ఎవరు? పాపం వాళ్ళేమో రెండ్రా పండగ కానీ వాళ్ళు అంటారు, వీళ్ళు వెళ్ళి ఇలాంటి వేషాలు వేస్తారంటారు. ఇంకా మొత్తం జనమంతా అక్కడే, రాత్రి పగలు అక్కడే. ఇంకా ఎంజాయ్ అంటే వాళ్ళ ఎంజాయ్ వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ కుటుంబంతో గడుపుతామని ఎవరికి ఆలోచన లేదు. తల్లిదండ్రులు బాధపడతారు. ఉన్న 4 రోజులు వాళ్ళతోనే కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటూ అన్ని పిండి వంటలన్నీ వండుకుంటూ వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ చక్కగా సరదాగా గడుపుదామని ఎవరు అనుకోవట్లే.
పాపం వీళ్ళ దారిని వీళ్ళు అన్నీ వండి పెడితే తిండి కూడా ఆయన చెప్తున్నారు పాపం వంట అన్నీ చేసినా కూడా వాళ్ళు తినకుండా కోడిపందాల దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు అడ్రస్ లేరమ్మా, పగలు రాత్రి అక్కడే ఉంటున్నారు. వీళ్ళు వచ్చి ఏం ప్రయోజనం మాకు, అసలు వీళ్ళు రాకుండా ఉంటేనే మంచిదని ఆ పెద్ద ఆయన చెప్తున్నారు. చూడండి కోడిపందాల దగ్గర ఎంత పార్కింగ్లో ఎన్ని కార్లు ఉన్నాయో, ఎంతమంది జనం ఉన్నారో. ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడే కనబడుతున్నారు, ఇళ్లల్లో ఉన్న వాళ్ళు ఎవరు కనిపించట్లే. అలా అయిపోయిందనమాట. ఏంటో సాంప్రదాయం అని వంక పెట్టుకొని ఇలా బిజినెస్ అనమాట. ఇది ఒక బిజినెస్ అయిపోయింది. ఎవరు ఆపేవాళ్ళు ఎవరు లేరు. ఎవరినన్నా అంటే కోపాలు వచ్చేస్తాయి, అబ్బో దీన్ని ఆపడానికి ఎవరి తరం కాదన్నట్టు ఏదేదో మాట్లాడేస్తారు. కానీ ఎంతమంది కుటుంబాలు నష్టపోతున్నాయి అనేది ఎవరు ఆలోచించట్లే. ఎప్పుడైనా మన చేతిలో రూపాయి లేనప్పుడే అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది, ఉన్నప్పుడు దాని విలువ తెలియదు మనకి. ఎవడన్నా మనం అప్పటికేమో అర్జెంట్ అయ్యా ఎవరైనా ఇవ్వలేదనుకో అప్పుడు ఆ టైంలో తెలుస్తుంది మనకు డబ్బు విలువ ఏంటనేది. ఉన్నప్పుడేమో ఇలా పోగొట్టేసుకుంటూ ఉంటారు. మరి ఈ జనం ఎప్పుడు మారుతారో ఏంటో అర్థం కావట్లేదు, వాళ్ళకే తెలియాలి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.